అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను ఒక విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నా. చాలా పెద్ద విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నాను. వాట్ అంటే, ఇది నా సమస్య, ఇది నా పర్సనల్ సమస్య, వ్యక్తిగత సమస్య. నాకు శ్రీధర్కి మధ్య, శ్రీధర్ అనే ఒక మనిషి మధ్య, అండ్ దట్ ఈజ్ ఇట్. నో పార్టీ ఈజ్ ఇన్వాల్వింగ్. వైసీపీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ నాకు డబ్బులు ఇచ్చి ఇది చెయ్యమ్మా, ఒకరిని ఇరికిచ్చమ్మా అని చెప్పేసి నాకు ఏ పార్టీ వాళ్ళు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, ఎటువంటి ప్రొవోక్ చేయలేదు. ఇది ప్యూర్లీ నాకు శ్రీధర్కి మధ్య జరిగింది. పార్టీని ఇన్వాల్వ్ చేయట్లేదు నేను, అతను ఆక్యుపేషన్ అది. ఇప్పుడు వీణా అంటే జూనియర్ అసిస్టెంట్ గ్రామ పంచాయత్ ఆఫీస్ అన్నట్టు, శ్రీధర్ ఎమ్మెల్యే జనసేన, దట్ ఈజ్ ఇట్. అక్కడ అతని పేరు జనసేన అనేసి వస్తుంది తప్ప జనసేన తప్పు కాదు. జనసేనది ఎలా తప్పు అవుతుందండి? ఒక మనిషి చేస్తే, జనసేన కూడా తెలియకుండా చేస్తే అది జనసేన తప్పెలా అవుతుందండి? పవన్ కళ్యాణ్ గారి తప్పెందుకు అవుతుంది? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నిందిస్తారు? నేను చెప్పలేదే నిందించమని చెప్పి. నేను ఎవరికి వకాలత్ కూడా ఇవ్వలేదు. సో ఇది ప్యూర్లీ పర్సనల్ ఇష్యూ, లీగల్గా వెళ్తున్న ఒక పర్సనల్ ఇష్యూ. నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీ వాళ్ళకి, రూలింగ్ పార్టీ వాళ్ళకి, అపోజిషన్ పార్టీ వాళ్ళకి, ఇది ప్యూర్లీ ఒక పర్సనల్ ఇష్యూ బిట్వీన్ అ మెన్ అండ్ విమెన్, అంతే. మీరు అలాగే చూడండి, పార్టీలని ఇన్వాల్వ్ చెయ్యకండి. నేను అయితే పార్టీని ఇన్వాల్వ్ చేయలేదు, నేను అతన్ని మాత్రమే, దాట్ సింగిల్ పర్సన్ ఐఎమ్ ఇన్వాల్వింగ్, అంతే. అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు, మీకు శ్రీధర్ ఎంతో నేను కూడా అంతే అండి. అతను మీ పార్టీ అయితే నేను మీ డిపార్ట్మెంట్ అండి. నేను మిమ్మల్ని ఎన్ని విధాలుగా అప్రోచ్ అవ్వాలని చూశానో నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఎన్ని విధాలుగా అప్రోచ్ అవ్వాలని పడిన కష్టం నాకు తెలుసండి. అది జరగకపోయేసరికి ఇలా బయట పెట్టాల్సి వచ్చింది. అది కూడా మీ దగ్గరికి చేరుతుందని చెప్పేసే బయట పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే పద్ధతిలో, ప్రకారంలో, ప్రాసెస్లో, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రాసెస్లో మీ వాళ్ళు మీకు ఏం కన్వే చేస్తున్నారో అనేది నాకు తెలీదు. నేనైతే మీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను టు డైరెక్ట్లీ మీట్ యూ. వాళ్ళు మీకు ఏమి కన్వే చేస్తున్నారో, కన్వే చేస్తుంది ట్రూతా కాదో నాకు తెలీదు. కానీ నేనైతే చాలా ఘోరంగా ట్రై చేశానండి మిమ్మల్ని కలవడానికి. ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంతో, మీరు పెద్దవాళ్ళు కాబట్టి, నేను మీ డిపార్ట్మెంట్, అతను మీ పార్టీ కాబట్టి మీరు చూసుకుంటారు అతన్ని అని చెప్పేసి నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ అసలు నాకు కల్పించలేదు ఛాన్స్. సో సారీ ఫర్ దట్. యూ షుడ్ ఆస్క్ యువర్ టీమ్ అండి, ఈ అమ్మాయి మిమ్మల్ని అప్రోచ్ అయిందా లేదా? లేదు అంటే ఐ విల్ కన్ఫర్మ్ యూ అండి. అప్రోచ్ అయినవి నా దగ్గర ఉన్నాయి. ఐ విల్ షో యూ హౌ హార్డ్లీ ఐ ట్రై టు కాంటాక్ట్ యూ, హౌ హార్డ్లీ ఐ ట్రై టు మీట్ యూ. నేను మీకు నిరూపించగలను. కానీ పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా మీ డిపార్ట్మెంటే. మీరు నాకు సహాయం చేయాలి, న్యాయం చేయాలి ప్లీజ్. ఎందుకంటే బాధితురాలనండి నేను. అన్నీ సిగ్గొదిలేసి బయట పెట్టిన ఒక బాధితురాల్ని, మీ డిపార్ట్మెంట్ అమ్మాయిని. మీరు ఒక ఉమెన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, ఎంత వాల్యుబుల్గా చూస్తారో నాకు తెలుసు. సో ఐ రిక్వెస్ట్ యూ, మీరు నాకు న్యాయం చేయాలి, న్యాయం జరిగేలా చూడాలి. వాట్ ఈజ్ వాట్ అనేసి ఎంక్వైరీ చేసే, ఎంక్వైరీలో నాది తప్పని తేలితే నన్ను ఉరిశిక్ష వేసేయండి. ఏ శిక్ష డిజర్వ్ అయితే ఆ శిక్ష వేసేయండి నాకు, ఐఎమ్ హ్యాపీ. కానీ ప్లీజ్ నాకైతే న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు. అండ్ నో పొలిటికల్ అండి, నో పాలిటిక్స్ ఇన్ దిస్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ సింగిల్ పర్సన్, డోంట్ డూ పాలిటిక్స్ ఇన్ దిస్ ఇష్యూ. దిస్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్.